హలో బ్యూటిఫుల్స్, వెల్కమ్ టు ఛానల్ అంశు సింబా వ్లాగ్స్. సో చూస్తున్నారు కదా, సుబ్రహ్మణ్య స్వామి ఎంత బాగున్నాడు కదండి. సో మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇదే అండి మన మినీ అరుణాచలం. సో చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు, ఇది మనం భద్రాచలం నుంచి మనం పర్ణశాల వెళ్ళే దారి మధ్యలో ఉంటుందండి. సో మినీ అరుణాచలం అని అయితే పిలుస్తారు దీన్ని. ఎందుకంటే అక్కడ ఉండే 9 లింగాలు, జ్యోతిర్లింగాలు ఇక్కడ కూడా కనిపిస్తాయి మనకి. అండ్ చాలా బాగుంది గుడి మాత్రం, మొత్తం లింగాలతో చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే. ప్రతి అడుగులో శివుని స్మరణ, ప్రతి శ్వాసలో భక్తి భావన. ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా తమ కోరికలను శివుడి పాదాల వద్ద సమర్పించి ఆశీర్వాదాలతో తిరిగి వెళ్తారని విశ్వాసం అండి. ఆత్మకు భక్తిని అందించే ఒక దివ్య ప్రయాణం అండి ఇది. మీకు అవకాశం దొరికితే మాత్రం తప్పకుండా ఈ పవిత్రమైన మినీ అరుణాచలాన్ని ఒక్కసారైనా దర్శించండి అండ్ ఆ దివ్య అనుభూతిని ఆస్వాదించండి. హర హర మహాదేవ, ఓం నమః శివాయ, శంభో శంకర. హరే హరే శంభు 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 మహాదేవ, శంభు 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 మహాదేవ, హరే శంభు 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 మహాదేవ, శంభు 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 మహాదేవ, హరే శంభు 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 మహాదేవ, శంభు 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 మహాదేవ, కర్పూరగా. సో చూశారు కదండి. సో మన అరుణాచలంలో ఉండే లింగాలన్నీ కూడా మనం ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశానలింగం. సో ఇలా అన్ని లింగాలు కూడా మనం ఈ మినీ అరుణాచలంలో అయితే దర్శనం చేసుకోవచ్చండి. అండ్ చాలా బాగుందని మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే మనం అరుణాచలం వెళ్ళకుండా కూడా అక్కడికి వెళ్ళినంత పుణ్యం వస్తుందట అండి. సో అందుకే దీన్ని మనం మినీ అరుణాచలం అయితే అంటూ ఉంటాము. అండ్ అరుణాచలానికి వెళ్ళలేని భక్తులు అదే ఆధ్యాత్మిక అనుభూతిని అందించే పవిత్ర స్థలం అండి ఇది. అండ్ చూస్తున్నారు కదా, ఇది మోక్ష మార్గం. మన అరుణాచలం గిరి ప్రదక్షిణ దారిలో మనకు కనిపిస్తుంది కదా మోక్ష మార్గం. సో సేమ్ అలానే అండి, ఇక్కడ కూడా మోక్ష మార్గం అనేది ఏర్పాటు చేశారు. అండ్ చాలా బాగుంది. ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళకుండా కూడా ఇక్కడ చేస్తే అదొక మనకి సంతృప్తిలాగా ఉంటుంది. అండ్ చూడండి, పిల్లలు కూడా భలే సంతోషంగా అక్కడి నుంచి ఇటు దాటుతున్నారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం కానీ ఇవన్నీ కూడా చాలా సంతోషంగా అనిపించిందండి. చూడండి, సింబా కూడా ఎంత హ్యాపీగా వచ్చేస్తున్నాడు. సో మేము అసలు చెప్పలేదండి వాడికి రమ్మని చెప్పి, బట్ అంశు సింబా ఇద్దరు కూడా వాళ్ళంతటా వాళ్ళే వచ్చేస్తూ ఉన్నారు. భలే అనిపించింది మాకైతే. సో చూడండి, ఇంకా లింగాలు ఇవన్నీ కూడా లింగాలే. అండ్ ఇక్కడ మనం కూడా మొక్కి అంటే దానికంటే కొంచెం ప్రైజ్ ఉంటుందండి. సో 1800 2000 ఎంతో ఉంది. సో మనం కోరిక కోరుకొని ఒకవేళ అది తీరితే మనం ఒక లింగాన్ని ప్రతిష్టాపిస్తామని చెప్పేసి మొక్కుకుంటే డెఫినెట్గా అది జరుగుతుందని అయితే నమ్ముతారు ఇక్కడ. సో అండ్ ఇది ఉత్తర ద్వార దర్శనం అండి. ఇందులోంచే మనం లోపలికి వెళ్తాము ఆ శివుని దర్శనం కోసం. సో చాలా బాగుంది గుడి అయితే, చాలా ప్రశాంతంగా ఉందండి. సో ఇవంతా కూడా లింగాలు, ఇంకా చూడండి ఎంత బాగుందో. ఒకే చోట 12 జ్యోతిర్లింగాల దర్శనం అండి. అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. భక్తులు కూడా చాలామంది వస్తున్నారు ఇక్కడికి. ఓం నమః శివాయ. ప్రతి అడుగులో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ నడిస్తే మనసులోని ఆందోళనలు తొలగి భక్తిభావం మరింత పెరుగుతుందని చెప్తారండి. నిజమండి అది మాత్రం. అండ్ మేమైతే ఇక్కడ గండదీపం అండి ఇది. సో ఆ టోకెన్లు ఎందుకు అనుకుంటున్నారా, దీనికే అండి. సో అది ఇంత చిన్నగా ఉంది, దాంట్లో అయితే మనకి ఆయిల్ ఇస్తున్నారు. సో మనం మనీ పే చేసి ఆ టోకెన్ తీసుకొని అక్కడైతే నూనె పోయాలండి. భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే, భవం భవానీ సహితం నమామి. హరే శంభు 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 మహాదేవ, శంభు
కదండి, ఈ లింగాలన్నీ కూడా ఈ ఒక్క గుడిలోనే ఉన్నాయండి. సో చుట్టూ అన్ని గుళ్ళే, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందండి. నిజంగా మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ చాలా వర్షం పడుతుందండి మేము వెళ్ళినప్పుడు, ఫుల్ వర్షం ఇంకా. అండ్ చాలాసేపు ఆ శివుని నామస్మరణం చేసుకుంటూ మేమైతే గుళ్ళోనే ఉన్నాము. చూడండి ఎంత బాగున్నాడో ఆ దేవుడైతే. సో తనని అలా చూడగానే బాధలన్నీ మర్చిపోయినట్టు అనిపించిందండి. చాలా బాగా దర్శనం కూడా అయింది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు హృదయంలో ఒకటే కోరికండి, ఓ పరమేశ్వర మా జీవితంలో వెలుగు నింపి మా కుటుంబాలను సుఖ సంతోషాలతో కాపాడుము అని. సో డెఫినెట్గా దేవుడైతే మనందరినీ చల్లగా చూడాలని అయితే కోరుకుంటున్నానండి. అండ్ మాకైతే దర్శనం చాలా బాగా అయింది. అయ్యగారు కూడా అక్కడ చాలా మంచివారండి. అన్నీ మేము ఏది అడిగినా అన్నీ క్లియర్గా మాకైతే చెప్పారు, ఆ లింగాల గురించి ప్రతిదీ కూడా. ఈ పవిత్ర గిరిని దర్శించే అదృష్టం ప్రతి ఒక్కరికి లభించాలని, పరమశివుడి కరుణ మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. హరహర మహాదేవ, ఓం నమ శివాయ. సో ఫైనలీ దిస్ ఈజ్ అవర్ మినీ అరుణాచలం ట్రిప్ అండి. సో మీరు కూడా వెళ్ళండి, డెఫినెట్గా చాలా బాగుంది మినీ అరుణాచలం మాత్రం. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోండి. అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.